నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం విశ్వ సామరస్యం అనే అత్యంత అద్భుతమైన భావనను లోతుగా అర్థం చేసుకుందాం. ఇంతటి గొప్ప శాశ్వత శాంతిని అసలు ఎలా నిర్మిస్తారు? సరే, ఆలస్యం చెయ్యకుండా వెంటనే ఈ విషయాన్ని పరిశీలిద్దాం. చరిత్రను మార్చిన ముగ్గురు మహాత్ములు ఈ విశ్వ సామరస్యానికి ఎలా మూల స్తంభాలుగా నిలిచారో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. మొదటి మూలస్తంభం శ్రీ గురు తేజ్ బహాదుర్జీ. ఇతరులను రక్షించడమే ధ్యేయంగా సాగిన ఆయన తత్వశాస్త్రం గురించి ముందుగా మాట్లాడుకుందాం. ప్రతి మనిషికి తన మనస్సాక్షిని అనుసరించే సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలన్నదే ఆయన బోధించిన అత్యంత కీలకమైన సిద్ధాంతం. కేవలం తన కోసమే కాకుండా ఇతరుల నమ్మకాలను కాపాడటం కోసం ఆయన ఏకంగా తన ప్రాణాలనే అర్పించారు. దేనికి భయపడని విశ్వాసం, అసాధారణమైన ధైర్యం నిజానికి ఆయన మానవాళికి అందించిన అమూల్యమైన బహుమతి ఇదే. ఇప్పుడు అంతరంగం వైపు చూద్దాం. మన రెండవ మూలస్తంభం పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ అంతర్గత ప్రశాంతత మీద దృష్టి సారించారు. భగవంతుడిని భయంతో కాదు, నిశ్చలమైన హృదయంలో మాత్రమే నిజంగా అనుభూతి చెందగలమని ఈ అద్భుతమైన వాక్యం స్పష్టం చేస్తోంది. అడవుల్లో గుహల్లో ఉండే ఏకాంత యోగాన్ని సామాన్యుల జీవితంలోకి తీసుకురావడమే ఆయన చేసిన అత్యంత గొప్ప త్యాగం. మనలోని కల్లోలాలను దాటి ప్రశాంతమైన అంతర్గత ఆశ్రయాన్ని ఎలా నిర్మించుకోవాలో ఆయన మనకు బహుమతిగా అందించారు. ఇక సమాజం విషయానికి వస్తే మూడవ మూలస్తంభమైన రాష్ట్రసంత్ తుగ్డోజీ మహారాజ్ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ప్రతి మనిషిలో, ప్రతి ప్రదేశంలో ఆ భగవంతుడినే చూసే ఆయన అద్భుతమైన కవితాత్మక తత్వశాస్త్రమిది. ప్రజలందరినీ ఏకం చేయటానికి మతాల పేరుతో ఉన్న కఠినమైన గోడలను బద్దలు కొట్టటమే ఆయన చేసిన గొప్ప త్యాగం. ఆయన ఆధ్యాత్మిక ఆచరణల వల్లే సమాజంలో ఇంత బలమైన ఐక్యత మనకొక బహుమతిగా దొరికింది. ఈ మూడు విభిన్న అంశాలు ఒకచోట చేరినప్పుడే నిజమైన మరియు పరిపూర్ణమైన సామరస్యం ఎలా సాధ్యమవుతుందో గమనించండి. వాస్తవానికి విశ్వ సామరస్యమంటే అంతరంగం, సమాజం మరియు ధర్మబద్ధమైన రక్షణ మధ్య అద్భుతమైన సమతుల్యత సాధించడమే. ఒక్కసారి ఆలోచించండి, ఈ మూడు చారిత్రక పాఠాల్లో మన నేటి ఆధునిక ప్రపంచానికి అత్యంత అవసరమైన మూలస్తంభమేది?